అతను అక్కడే చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నాడా? రాణి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉందా? రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉందా? ఆమె ఎదురు చూస్తూ ఉందా అక్కడ? ఎందుకు అతను మాట్లాడుతూ ఉన్నాడు రాజు? ఈ విధంగా మనం ఆన్ గోయింగ్ యాక్షన్స్ని క్వశ్చన్స్గా రోజువారీ వాడుకలో అడుగుతూ ఉంటాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాస్ట్లో మొదలయ్యి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఇక ముందు కూడా ఫ్యూచర్లో ఎక్కడో దగ్గర ఆగుతాయి. ఇట్లాంటి విషయాలని క్వశ్చన్స్గా ఎలా అడగాలి చూద్దాం. ఇక్కడ సబ్జెక్టు హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్తో ఈ క్వశ్చన్స్ని అడగాలంటే హ్యాజ్ బీన్ ఉపయోగిస్తాము. అది ఏ విధంగానే చూద్దాం. హ్యాస్ తర్వాత సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్ లేదా సింగిల్ నౌన్, నెక్స్ట్ బీన్, నెక్స్ట్ వెర్బ్ ఐఎన్జీ, ఆబ్జెక్టు. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని అడుగుతాము. హ్యాస్ హీ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ లాంగ్ టైం? అతను చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడా? హ్యాస్ రాణి బీన్ లెర్నింగ్ డ్యాన్స్ ఫర్ 3 months? 3 నెలలుగా రాణి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉందా? హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్? గత రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉందా? ఈ విధంగా ఆన్గోయింగ్ యాక్షన్స్ని హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్తో క్వశ్చన్స్ అడగాలంటే ఆ సబ్జెక్ట్స్ ముందు హ్యాజ్ ఉపయోగిస్తాము, సబ్జెక్ట్స్ తర్వాత బీన్, నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జీ, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఇలా రాస్తాము. ఇలాంటి ఆన్గోయింగ్ యాక్షన్స్ని క్వశ్చన్స్కి అడిగేటప్పుడు పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేయాలంటే ఫర్ ఉపయోగిస్తాము, పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసేటప్పుడు సిన్స్ ఉపయోగిస్తాము. ఈ క్వశ్చన్స్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా కూడా అడగవచ్చు. హ్యాస్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్లు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చేటివిగా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ బిగినింగ్లో WH వర్డ్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. చూడండి, వేర్ హ్యాజ్ షీ బీన్ వెయిటింగ్? ఇప్పుడు వేర్ లేదనుకుందాం, హ్యాజ్ షీ బీన్ వెయిటింగ్? ఆమె వెయిట్ చేస్తూ ఉందా ఫర్ 1 hour అనుకుందాం. ఈ క్వశ్చన్కి ముందు వేర్, ఎక్కడ ఆమె ఎదురు చూస్తూ ఉంది? వేర్ హ్యాజ్ షీ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour? 1 గంట నుంచి ఆమె ఎక్కడ ఎదురు చూస్తూ ఉంది? వై హ్యాజ్ రాజు బీన్ టాకింగ్ సిన్స్ 1 PM? 1 గంట అంటే 1 గంట నుంచి రాజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇట్లా హ్యాస్తో క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ బిగినింగ్లో WH వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ పాస్ట్లో మొదలై ప్రజెంట్ వరకు కొనసాగుతూ ఇక ముందు ఫ్యూచర్లో కూడా మరికొంతకాలం కొనసాగి ఆగే యాక్షన్స్ అంటే ఇక్కడ వీటిని ఆన్గోయింగ్ యాక్షన్స్ అంటాము. ఇట్లాంటి సందర్భాలని క్వశ్చన్స్గా అడిగేటప్పుడు హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్తో హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. హ్యాస్ సబ్జెక్ట్ ముందు ఉంటుంది, బీన్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది.